హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియోస్ చూస్తున్నారు కానీ అందరూ చూసి అలా వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయడం లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల మీ నుంచి ఇంక కొంతమందికి వెళ్తుందనమాట నా వీడియోస్. అందుకే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం లైక్ చేయండి అబ్బా. ఇది వచ్చేసి పెన్నం పెట్టి పెన్నం మీద అన్ని పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డలు వేసి వేపుతా ఉన్నానండి. ఇది వచ్చేసి మా అవ్వ చిన్నగా ఉన్నప్పుడు మాకు ఇలా చేసి పెట్టేదన్నమాట. టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ ఏం తరగకుండా, కట్ చేయకుండా అలాగే పెన్నం మీద వేసి పెట్టి మాకు చేసి పెట్టేదన్నమాట. నేను అలానే ట్రై చేస్తామని ఈరోజు పెన్నం మీద అన్నీ వేసుకొని చేసి వేపుతా ఉన్నాను అనమాట. అన్ని టమాటాలు, పచ్చిమిరపకాయలు కడిగి పెన్నం మీద వేసి వేపుతా ఉన్నాను అనమాట. పచ్చిమిరపకాయల చట్నీ ఇలా చేస్తే బాగా టేస్ట్ వస్తుందని మా అవ్వ చెప్పేదన్నమాట. అప్పుడు అలాగ చేసి మాకు నూరు పెట్టేది చిన్నగా ఉన్నప్పుడు. అది గుర్తొచ్చి ఇప్పుడు నేను ఇంకా పెన్నం మీద వేసుకొని వేపుకుంటా చేసుకుంటా ఉన్నాను అనమాట ఈరోజు. ఇదైతేసి రోట్లో దంచుకుంటే బాగా టేస్ట్ వస్తుంది అనమాట. మాకైతే రోల్ లేదు, నేనైతే మిక్సీ పట్టుకోవాలి. ఇంకా రోల్ లేదు కాబట్టి నేనైతే మిక్సీ పట్టి పెట్టేస్తాను అనమాట. చట్నీ బాగా టేస్ట్ ఉంటుంది ఇలా చేసుకుంటే. అన్నీ కొద్దిగా ఆయిల్ వేసేసి బాగా వేపుకోవాలి. వేపుకొని మిక్సీ బట్టి పెట్టేసుకొని అన్నంలోకి, పప్పులోకి చాలా బాగుంటుంది.